లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సజ్జలని కాపాడుతున్న పోలీసులు, హైకోర్టు సీరియస్. వివరాల్లోకి వెళ్తే సజ్జల భార్గవరెడ్డి తెలుసు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, పైగా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆయనే. ఈ నేపథ్యంలోనే ఆయన గతంలో పెట్టిన పోస్టులన్నిటి కూడా ఆయన దగ్గర కర్త కర్మక్రియ. మరి అటువంటి ఆయన పైన పోలీసులు ఎందుకు ఇంత మెతక ధోరణితో వ్యవహరిస్తున్నారు? ఆయన ఎందుకు అదుపులోకి తీసుకోవట్లేదు? అసలు పోలీసులు మెతక ధోరణితో వ్యవహరిస్తున్నారు అని అంటే ఏం జరుగుతుంది? వైసీపీ అధికారంలో ఉందా, కూటమి అధికారంలో ఉందా? ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయింది పోలీసుల పైన అనుకోవాలా, ప్రభుత్వం పైన అనుకోవాలా? మీకు ఆ విషయాలన్నీ తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక చూడండి, సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల్ని నియంత్రించలేకపోవడం మీ చేతగానితనమే. ఎవరి చేతగానితనం అది? పోలీసులదా, డీజీపీదా, లేకపోతే ఆ శాఖకు సంబంధించిన హోమ్ మినిస్టరా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానిదా చేతగానితనం? ఇప్పుడు ఇది హైకోర్టు నిలదీసింది. వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డి పిటిషన్పై విచారణలో హైకోర్టు ఆగ్రహం. 2029లో వాళ్ళు గెలిచేది ఎంతో ఏమో తెలియదు, కానీ రేపు వస్తాం చేస్తామని చెప్పేసి ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా ఫ్లెక్సీలు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మావిగన్ను. సో దీనికి సంబంధించిన దాంట్లో 2029లో వాళ్ళు చేయబోయే విధ్వంసం కోసం మీరు చేయబోయే విధ్వంసం అని చెప్పేసి ఫ్లెక్సీలు పెడుతున్నారు. మేము ఎదురు చూస్తున్నామంటూ 2029 కోసం ఎదురు చూస్తున్నాం, రేపు మేమేంటో చూపిస్తాం. ఇది వాళ్ళ యొక్క ధోరణి. అలాగే సీఎంని అవమానించడం అంటే 5 కోట్ల ఆంధ్రుల్ని అవమానించినట్లు కాదా? అలాగే 2020లో హైకోర్టు జడ్జిలపై పోస్టుల కేసు సిబిఐకి అప్పచెప్పినా ఫలితం లేదు. సిబిఐకి అప్పచెప్తే ఫలితమే లేదనేది ఫిక్స్. మీరు హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు, ఎవరు చెప్పిన వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు దగ్గర నుంచి ఇక సిబిఐ అంటే ఇక ఆ కేసు తీసేయటమే, పక్కకు పెట్టేయటమే. ఇక అది పరిస్థితి. ఇప్పుడు హైకోర్టు మరొకసారి వాయించి పడేసింది. ఇక చూడండి, సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడే హక్కు, పోస్టులు పెట్టే అధికారం ఎవ్వరికీ లేవు. ఇది సాధారణంగా ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పరిపాలనా నిర్ణయాలు వారికి ఉంటాయి. కానీ వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత ద్వేషాలు ఏ ఒక్కటి కూడా పనికిరాదు. కానీ అది ఇప్పుడు మరి బాగా పెరిగిపోయింది. సాక్షాత్తు మంత్రులుగా ఉన్నవాళ్ళు సైతం ఆ నోరు పారేసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో. సో ఇక కంప్లీట్గా ఏమన్నారో మీకు తెలియజేస్తా. పోలీసుల చేతకానితనం వల్లే సోషల్ మీడియాలో అసభ్య అవమానకర పోస్టులు పెడుతూ పేట్రేగిపోతున్నారని హైకోర్టు మండిపడింది. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అని విజయవాడలో ఫ్లెక్సీ పెట్టారంటే వారికి ఎంత ధైర్యం ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కారణం పోలీసుల అసమర్థత కాదా అని నిలదీసింది. ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్నా, రాష్ట్ర ప్రజలనా అంటూ ప్రశ్నించింది. ఉల్లంఘనలకు పాల్పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలన్నా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలన్నా భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలంది. సామాజిక మాధ్యమాల్లో అసహ్య, అభ్యంతరకర పోస్టులను పోలీసులు సీరియస్గా తీసుకోకపోవడం వల్లే 2024 తర్వాత కూడా పోస్టులు పెట్టే ధైర్యం వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది పోలీసులు. ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు తెలుసా మీకు? ఏదో కాకులను దాన్ని గద్దలకు పెడతారంటారు చూసారా? ఆ తరహాలో చిన్న చిన్నగా నేరాలు చేసేవాళ్ళని కూడా వదలమని నేను అనట్లా. ఈ చిన్న చిన్న నేరాలు చేసేవాళ్ళం అయితే గట్టిగా పట్టుకుంటారు, పెద్ద పెద్ద దారి దోపిడీలు చేసుకునే వాళ్ళని మాత్రం వదిలేస్తారు గాలికి. ఇప్పుడు రాష్ట్రాన్ని డ్యామేజ్ చేసేది ఎంత పెద్ద నేరం అండి! ఓ విధంగా రాజద్రోహం అది. దానిని మాత్రం నిమ్మగా నీరెత్తినట్టు చూస్తూ ఉంటారు. కానీ బండి వెళ్తుంటే బండికి అద్దం లేదని, దానికి హారన్ మోగదని, లేదా దాని పేపర్లు లేవని, సరే పేపర్లు లేవంటే పట్టుకోండి కాదని అనట్లా, అది ట్రాఫిక్ పోలీసులకు సంబంధించింది. మరి ఇక్కడ లా అండ్ ఆర్డర్కి సంబంధించింది వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఏ రకంగా రోడ్లపైన పహారా కాసి, మరి లైసెన్స్ లేదని, అదేంటది ఇన్సూరెన్స్ లేదని,
లేకపోతే పొల్యూషన్ చెకప్ లేదని పొల్యూషన్ సర్టిఫికెట్ ఏదో చేస్తారు, ఫైన్లు వేస్తారు, బ్రహ్మాండంగా వేస్తున్నారు. మరి రోడ్లు బాగాలేదన్న సంగతి చూడరే. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు లా అండ్ ఆర్డర్కి సంబంధించింది. ఎవడో జేబు కొట్టేశాడంటే వాడు ఓళ్ళు తాట తీసేస్తారు. కానీ ఇక్కడ ఈ రకంగా విద్వేషాలను రెచ్చగొట్టేలాగా లేదా వ్యక్తిత్వ హననాలకు పాల్పడే పోస్టులు పెట్టడం, ఆ పోస్టులు పెట్టిన వారిని సమర్థించడం అంటే ఏంటి? వాళ్ళపైన యాక్షన్ తీసుకోకపోవడం, చర్యలు తీసుకోకపోవడం సమర్థించడం. మరి దాన్ని ఏ రకంగా పరిగణించాలి? హైకోర్టు కుక్క చీవాట్లు పెట్టింది ఇప్పుడు పోలీసుల్ని పెట్టిందంటే ప్రభుత్వాన్ని పెట్టినట్టే. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. మరి ఏం జరుగుతుందో కూటమి ప్రభుత్వంలో ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే చాలామంది చేతగాని ప్రభుత్వం ఇది అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు. వీడియోలో మీరు చూసుకోండి. మాది మంచి ప్రభుత్వం, మా చేతగాని ప్రభుత్వం, మేము డెవలప్మెంట్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి కదా. అది కూడా ఒక పారామీటర్. అది ఎందుకు మర్చిపోతున్నారు? డెవలప్మెంట్ అంటే ఇన్వెస్టర్స్ రావడమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కాదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాలా. అప్పుడే డెవలప్మెంట్ అనేది జరిగినట్టు. ఓ ప్రక్కన సేఫ్టీ లేదు, మాట్లాడేదానికి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెట్టేసుకుంటే ఇంకేంటి దానికి ఉపయోగం ఏంటి? సో కాబట్టి పోస్టులు పెట్టేవాళ్ళు రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించింది. ఇప్పటికే పోస్టులు పెట్టిన కేసుల్లో దర్యాప్తు సక్రమంగా పూర్తి చేసి నిందితులను కోర్టు ముందు నిలబెడితే ఇంత ధైర్యం చేసేవాళ్ళ అంటూ పోలీసులు సిఐడి తీరును ఎండగట్టింది. చూడండి, ఇప్పటికే పోస్టులు పెట్టిన కేసుల్లో దర్యాప్తు సక్రమంగా పూర్తి చేసి నిందితులను కోర్టు ముందు నిలబెడితే ఇంత ధైర్యం చేసేవాళ్ళ అంటూ పోలీసులు సిఐడి తీరుని ఎండగట్టింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా ముఖ్యమంత్రిని అవమానించడం అంటే 5 కోట్ల మంది ఆంధ్రులను అవమానించడం కాదా అంటూ కరెక్టే కదా. 2020లో హైకోర్టు సిట్టింగ్ జడ్జీలపై తీవ్ర అభ్యంతరకర ప్రతిష్టను దిగజార్చే పోస్టులు పెట్టారని గుర్తు చేస్తుంది. మనం కూడా పలు సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కోర్టు జడ్జీలను ఉద్దేశించి వాళ్ళని కోవిడ్ రూములో పడేయాలి, అది ఇది అని అభ్యంతరకరమైన మాటలు, పోస్టులు. ఈ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేసినా దర్యాప్తును సిబిఐకి అప్పచెప్పినా ఫలితమే లేదంది. అసలు సిబిఐకి అప్పచెప్తే ఏమీ ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మనకి కళ్ళ ముందు కనబడతా ఉండే సిబిఐ అంటేనే ఏమీ అవదని. ఆ రకంగా అబ్రివేషన్ మారిపోయింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాస్త నథింగ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా మారిపోయింది. సో ఈ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన దర్యాప్తును సిబిఐకి అప్పచెప్పినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు, సిఐడి, సిబిఐ ఏమీ చేయలేరనే ధైర్యంతో మళ్ళీ పోస్టులు పెడుతున్నారని ఆగ్రహించింది. జడ్జీలపై పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి పునరావృతం అయ్యేది. కరెక్టే. అప్పుడు ఎక్కడ తీసుకుంటారు? అప్పుడు అధికారంలో ఉంది ఎవరు? 2020లో అధికారంలో ఉంది వైసీపీ. ఆ సమయంలో పోస్టులు ఎవరు పెడుతున్నారు, ఏం పెట్టారు, ఏంటి, అవన్నీ గమనించండి. ఆ రకమైన పరిస్థితి. సో అప్పుడు ఎవరైనా చర్యలు తీసుకుంటారని తీసుకునే ధైర్యం కూడా చేయలే. అది. సో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టుల కేసులను డీల్ చేయడంలో పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు తనపై జారీ చేసిన లుక్అవుట్ సర్క్యులర్ రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు. సో ఇరువైపుల వాదనలో ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారంట. ఇది పరిస్థితి. విచారణకు సహకరించలేనందుకు ఆధారాలు ఉన్నాయా? ఇది ఒక విషయం చెప్తాను మీకు. సో నిన్న జరిగిన ఈ వాదనలో అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పోలీసులు నమోదు చేసిన కేసులో సజ్జల భార్గవరెడ్డి విచారణకు హాజరు కావాలని కోరితే రాలేదంట. దర్యాప్తునకు సహకరించకపోవడంతో ఎల్ఓసి జారీ చేయాలని ఆ జిల్లా ఎస్పీ అభ్యర్థించారని చెప్పారు. దీంతో సిఐడి అడిషనల్ డీజీ ఇమ్మిగ్రేషన్ అధికారులకు లేఖ రాశారని హైకోర్టుకు విన్నవించారు. బాగుంది. న్యాయమూర్తి స్పందిస్తూ 2024, ఇది అండర్లైన్ చేసుకోండి, 2024 నవంబర్ 4వ తేదీన కేసు నమోదు చేసి 7వ తేదీన ఎల్ఓసికి ఇచ్చారు. 8న ఎల్ఓసి జారీ చేశారు. హైకోర్టు సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసుల ప్రకారం వివరణ తీసుకోవాలని ఆదేశించింది. సో పోలీసులు ఎప్పుడైనా ఆ తర్వాత నోటీసులు ఇచ్చారా, ఇచ్చి పిలిచారా? భార్గవరెడ్డి అందుబాటులో లేకపోతే కనీసం ఆయన కుటుంబ సభ్యులకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? నోటీసులు ఇస్తే తీసుకోలేదని, విచారణకు సహకరించాలని అనేందుకు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని పోలీసులు ప్రశ్నిస్తే ఎల్ఓసి కాలపరిమితి సహజంగానే 1 ఏడాది ఉంటుంది. అంటే 2025 నవంబర్
8వ తేదీన 24 నవంబర్ 8ని ఇస్తే 2025 నవంబర్ 7వ తేదీ వరకు దాని గడువు ఉంటుంది కదా, మరి ఈలోపు ఎందుకు చేయలే? దానికి సమాధానం లేదు. అంటే ప్రభుత్వం ఏ రకంగా ఉంది, ప్రభుత్వం ఏమైనా నిద్రావస్థలో ఉందా, పోలీసులు నిద్రపోతున్నారా? హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇది నేను వ్యక్తిగతంగా చేస్తుంది కాదు, నేనేదో నా పర్సనల్గా మాట్లాడుతుంది కాదు. హైకోర్టు ఈ రకంగా చేసిన పోలీసులు నిద్రపోతున్నారా, నిద్ర మొత్తులో ఉన్నారా, నిద్రావస్థలో ఉన్నారా అని చెప్పేసి అంత ఘాటుగా స్పందించింది. దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు, మీ ముగ్గురు కలిసి సదరు డీజీపీ గారికి చెప్పి పోలీసుల్లో మరి ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు ఏంటి అని తీసుకుని దానికి తగినట్లుగా చర్యలు తీసుకోవాలి, లేదా ఆ అధికారులన్నా మార్చండి. ఏదో మనం జరిగిపోతుంది బ్రహ్మాండం అని అనుకుంటే ఇదిగో హైకోర్టు పెడుతున్న చేవాట్లు చూస్తుంటే అర్థమవుతుంది ఏ రకంగా ఉంది అనేది. సో మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.